జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతున్నప్పటికీ జగిత్యాల జిల్లాలో అత్యంత తీవ్రమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో పిఎస్సి సెంటర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున దాదాపు 2 గంటల నుంచే రైతులు కూడా క్యూ కట్టారు. ఎందుకంటే అవసరానికి సరిపడా యూరియా ఇవ్వట్లేదనేటువంటి ఒక నిబంధన కాగా, అయితే ఒక 3 బస్తాల అవసరం ఉన్నటువంటి రైతుకు 1, 2 అందజేస్తూనే నాణ్య యూరియా లిక్విడ్ కొనాలంటూ అక్కడ కొర్రీలు పెట్టడం అనేది చర్చనీయాంశమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ యూరియా బస్తాలు అందజేసి మిగతా వారికి మళ్ళీ అందజేస్తామని చెప్పారు. మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు సంబంధించి కూడా ఆ యూరియా సరఫరా వారి వద్ద ఫుల్ స్టాక్ ఉన్నప్పటికీ కూడా అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా దాదాపు 200 నుంచి 300 రూపాయలు అధికంగా వాళ్ళు ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి లారీలో దిగుతున్నటువంటి అంశాలు కూడా మనం చూడొచ్చు. మరొక వార్త, యూరియాకు సంబంధించి రైతు సమస్యలపైన బీఆర్ఎస్ పట్టం వేయించిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. రైతులకు తక్షణమే యూరియా అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము యూరియా కొరత ఎందుకు వచ్చింది, దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని కూడా ఇటు జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావసంతో పాటు ఇటు ధర్మపురి ఉన్నటువంటి పిఎస్సిఎస్ అలాగే అధికారులు నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇటు ధర్మపురి డీసీఎంఏ చైర్మన్ ఇల్లాల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించారు. పూర్తి స్థాయిలో యూరియా ఇవ్వకపోయినటువంటి పక్షంలో మరోసారి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జగిత్యాలలోని తెలంగాణ బాలికల కళాశాల పాఠశాలలో ఈ గురుకులంకు సంబంధించినటువంటి దాంట్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని నిన్న స్వయంగా స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ మాక్నూరి సంజయ్ చెప్పారు. దాదాపు 120 మంది విష జ్వరాలు వివిధ రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారంతా కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇవాళ అక్కడికి విజిట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే రోధించారు. తమకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి, అలాగే తమకు ఇప్పటివరకు ఎటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అందించలేదు అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి గురుకులాల్లో అత్యంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనకు కనిపిస్తోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.